ఇక డీటెయిల్ చూస్తే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగతనం కేసు వివరాలను బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్లోని ఓ స్క్రాప్ గోడౌన్లో ట్రక్కుతో సహా రాగి స్క్రాప్ను దొంగలించిన కేసును బాలానగర్ సీసీఎస్ మరియు జీడిమెట్ల పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 5 నిందితులను గుర్తించి షాపూర్ నగర్లో 4 అదుపులోకి తీసుకుని విచారించగా వీరు పాత నేరస్తులుగా గుర్తించారు. వారి వద్ద నుండి 7,64,000 రూపాయల నగదు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్క్రాప్ వారి వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రక్కుతో సహా కాపర్ స్క్రాప్ అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా మరొకరు సోహెల్ పరిహారంలో ఉన్నట్టు డీఎస్పీ తెలిపారు. సో ఈ నెల 11వ తారీఖున జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక స్క్రాప్ గోడౌన్ ఓనర్ నుంచి వచ్చింది ఆ కంప్లైంట్. దాని ప్రకారం ఏంటంటే 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ రోజున సుభాష్ నగర్లో ఉన్న ఒక స్క్రాప్ గోడౌన్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో ఒక 2 టన్నుల కాపర్ వైర్ అండ్ అదర్ ఐటమ్స్, అదేవిధంగా ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ, ఇవి ఒక ముఠా దొంగిలించుకొని పోయింది, దొంగతనానికి గురైందని అతను కంప్లైంట్ ఇచ్చినాడు. ఆ కేసు అది గ్రేవ్ కేసు. దాంట్లో మొత్తం 15 లక్షల విలువైనటువంటి కాపర్ వస్తువులు, ఒక 3 లక్షల విలువైన అశోక్ లేలాండ్ ట్రాలీ దొంగతనానికి గురికావడం జరిగింది. ఆ కేసుని సీరియస్గా తీసుకున్న సిసిఎస్ బాలానగర్ సిసిఎస్ పోలీసులు, అదేవిధంగా జీడిమెట్ల డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అండ్ టీమ్, వీరందరూ కూడా ఆ కేసు విషయంలో అనేక రకాలైన పరిశోధనలు చేసి అనేక రకాలైన క్లూలు సంపాదించి ఆ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ క్లూస్ ఆధారంగా నిన్న సాయంత్రం మొత్తం 5గురిలో ఒక 4గురిని మనం అదుపులోకి తీసుకున్నాము. ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నాడు A2. దాని ప్రకారం గాజుల రామారావు ఎక్స్ రోడ్లో వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీంట్లో 4 అక్యూజ్డ్ ఇప్పుడు మన అదుపులో ఉన్నారు, ఒక అతను అబ్స్కాండింగ్ ఉన్నారు. ఎవరైతే ఈ ప్రాపర్టీని వీళ్ళు 1 టన్ను కాపర్ని కూడా ఇమ్మీడియట్గా అమ్మివేయడం జరిగింది. ఆ డబ్బును కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఒక 7,60,000 రూపాయల క్యాష్, 1 టన్ను కాపర్ ఐటమ్స్, ఒక అశోక్ లేలాండ్ ట్రాలీ మనం రికవర్ చేయడం జరిగింది. దీంట్లో A1 SD ఫిరోజ్, ఈయన కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. A2 సాహిల్, ఈయనకి 35 years, ఈయన కూడా కాలాపత్తర్లో ఉంటాడు, ఆటో డ్రైవర్. ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మహమ్మద్ ఆలం, ఇతను లేబర్ వర్క్ చేసుకుంటాడు, బహదూర్పురాలో ఉంటాడు. అస్లాం ఖాన్, ఇతను కూడా డ్రైవర్, బహదూర్పూర్లో ఉంటాడు. మహమ్మద్ గఫూర్. సో వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. రిసీవర్ జావేద్ అనే అతను ఉన్నాడు, కొందుర్గులో ఉంటాడు, ఇతనికి 30 years. సో